ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఏప్రిల్ 2న మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయండి. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజ్ఞప్తి. సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తో కలిసి పరిశీలించిన ఎంపీ. మదనపల్లిని జిల్లాగా చేయకుండా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. టీటీడీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. మదనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన షాజహాన్ బాషా మదనపల్లిలో ఏప్రిల్ 2వ తేదీన టిప్పు సుల్తాన్ మైదానంలో జరగబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో జరుగుతున్న సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలు మంజూరు చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక పేదలు, బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. ఆయా వర్గాలకు సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తేదీ పొద్దున్నే తంబలపల్లి నియోజకవర్గం బార్డర్ నుంచి బయలుదేరి తంబలపల్లి నియోజకవర్గం మీదుగా ముల్కల్ చెరువు రూట్లో మదనపల్లి చేరుకొని సాయంత్రం 3ంటికి మదనపల్లిలో భారీ బహిరంగ సభ మేమంతా సిద్ధం సభకు జగనన్న విచ్చేయనున్నారు. ఈ భారీ బహిరంగ సభని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాము. దాదాపు అరేంజ్మెంట్స్ 2 లక్షల పైచిలకు మనుషులు వచ్చే విధంగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. పార్కింగ్ అన్ని కూడా ఈరోజు సవ్యంగా అన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సభ ఈ మేమంతా సిద్ధ సభల్లో ఒక మైల్ స్టోన్ సభలాగా అందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నారు. మదనపల్లిను జిల్లాగా చేయకుండా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా చెప్పారు. నేడు మదనపల్లి రూరల్ మండల పొన్నేటిపాలెం పంచాయతీ నందు రామసముద్రం మండలం అరికెల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజన పేరుతో మదనపల్లికు తీరని అన్యాయం చేసి మదనపల్లి జిల్లాగా కాకుండా అడ్డుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో కలిసి రేపు మదనపల్లి పర్యటనకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మదనపల్లికి 30 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని 2022 నవంబర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మదనపల్లి ప్రజల మనోభావాలను గౌరవించని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని మదనపల్లికి వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, దౌర్జన్యాలతో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పాలన సాగించిన ముఖ్యమంత్రి తీరు దుర్మార్గమైనదని విమర్శించారు. జై తెలుగుదేశం. చూడన్నా చూడన్నా ఇట్లా చూడన్నా అంతేనా. లోకేష్ గారి ఎమ్మెల్యే వీళ్ళు కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మళ్ళా గెలిస్తే మనకు ఆంధ్ర రాష్ట్రం కాదు
పక్క రాష్ట్రాలే మనకు శరణం. రేపు మీ పిల్లల భవిష్యత్తు కోల్పోతున్నారు మీరు. ఏ రూపంగా కూడా రైతు కూడా ఈరోజు బాగా మంచి పరిస్థితులు లేదు. యూరియా సల్ఫర్ రేట్ ఎంత, ఏ విధంగా రైతు బాగుపడతారు? ఏదైనా ఒక ఎకరా మణి చేయాలంటే కూలీల పరిస్థితి ఏముండాలి? వాళ్ళకి రైతుకు ఆధారంగా ఏదైనా ఒక ఎకరా పైన ఏదైనా ఒక ప్యాకేజ్ కింద సబ్సిడీ ఉందా? ఏదైనా పంట సబ్సిడీ ఉందా? ఏమీ లేదు. రేపు చెప్తున్నాను, రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఆడిట్ చేస్తే మీకు రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగట్టి పూర్తిగా మిస్యూజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద పూర్తి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి వచ్చే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యలు తాండవం మారుతున్నాయి. అభివృద్ధి శూన్యమైంది. మదనపల్లి పట్టణం అంతా గుంతలమయమైంది. నీటి సమస్య పై స్థాయికి చేరుకునేసింది. ఎక్కడ కూడా కానీ సమస్యలకు స్పందించని వైఎస్ఆర్సీపీ నాయకులు సంవత్సరానికి ఒక్కరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు మదనపల్లికి వస్తారు. ఏమని అందరూ బాగుండా ఇంకా రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. ఆ రెస్ట్ మళ్ళీ ఒక సంవత్సరం తీసుకోవాలి. నేను ఏ ఒక్కరికి మోసం చేయలేదు, ఏ పార్టీ మంచిని చూడలేదు. సంక్షేమ కార్యక్రమాలు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు ఇవ్వాలి, కానీ పార్టీల పేరుతో ఇచ్చింది కాదు. నేను చెప్తున్నాను, నేను మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున, మా అందరి నాయకుల తరఫున రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2వ తేదీ రాబోతున్న యాత్రకు పూర్తిగా ఖండిస్తున్నాము. ఆయనకు నైతిక విలువలు ఉంటే మదనపల్లికి రాకూడదు. మదనపల్లికి చెప్పిన మాట నెరవేర్చలేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లికి వచ్చే అర్హత కోల్పోయారని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, మేము తెలుగుదేశం పార్టీ వెంట పూర్తి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఉంది. ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మీకు మే 13వ తేదీ సరైన గుణపాఠం చెప్తారని చెప్పి సవినయంగా మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్రలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం కనిపిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానంలో ఏప్రిల్ 2న జరగనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈయన వెంట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతి తదితరులు ఉన్నారు. మేమంతా సిద్ధం సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతున్న నేపథ్యంలో ర్యాంపు, గ్యాలరీ, సభావేదికలో చేయాల్సిన మార్పులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మార్చి 25న వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన సభ 2వ తేదీ మదనపల్లిలో జరగనున్నట్లు తెలిపారు. ఈ సభని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. మొట్టమొదటగా ఈ నెల 27 మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొదలైంది. ఇడుపులపై నుంచి మొదలై ప్రొద్దుటూరులో ఒక సభ, తర్వాత నంద్యాలలో ఒక సభ, తర్వాత ఎమ్మిగనూరులో ఒక సభ, 3 సభలు జరిగాయి. నిన్నటి రోజు పత్తికొండ నియోజకవర్గం, అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గంలో వారి పర్యటన ముగించుకొని అనంతపూర్ మీద, రాప్తాడు మీద, ధర్మవరం కాన్స్టిట్యుయెన్సీలో రాత్రి బస చేశారు. రేపు ఉదయం మరీ తిరిగి బయలుదేరి రేపు సాయంత్రం ఇఫ్తార్ విందుకు కదిరిలో హాజరై అక్కడి నుంచి రాత్రి బస తనకల్లు మండలంలో చేయడం జరుగుతుంది. 3వ తేదీ ఉదయం బయలుదేరి మదనపల్లిలో ఇక్కడ సభ జరుగుతుంది. 2వ తేదీ సభ జరుగుతుంది. 3వ తేదీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లాలో పూతలపట్టులో జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాది 4వ తేదీ నాయుడుపేటలో జరుగుతుంది.
ఆ తర్వాత రాయలసీమ జిల్లాలన్నీ 8 జిల్లాల్లో కూడా పూర్తి చేసుకొని వారి పర్యటన ఈ బస్ యాత్ర నెల్లూరు నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. మన రాయలసీమ జిల్లాలన్నీ కూడా 4వ తేదీకి పూర్తవుతాయి. ఎక్కడ చూసినా కూడా జనసందోహం ఎక్కువగా ఉంది. మనము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కూడా చాలా ఆలస్యం అవుతా ఉంది జనసందోహం వల్ల. ఇది చాలా ఉత్తేజం నింపుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో. తప్పకుండా ఈ బస్ యాత్ర దశా దిశ నిర్దేశాన్ని రేపు ఎన్నికల్లో మన విజయావకాశాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అందరూ వస్తారు. నరసాపురం నుంచి కొంతమంది వైఎస్ఆర్ కార్యకర్తలు టీడీపీలో చేరారు. కొంతమంది ప్రలోభాలు పెట్టి తీసుకెళ్లారు. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ విషయం తెలుసుకుని 2 రోజుల్లోనే మళ్ళీ పార్టీలోకి వెనక్కి రావడం జరిగింది. ఈరోజు మున్రెడ్డి తిమ్మయ్య రమణ ఎక్స్ సర్పంచ్ రమణ నాయకత్వంలో వాళ్ళందరూ కూడా మళ్ళీ పార్టీలోకి వెనక్కి రావడం, వాళ్ళతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు మళ్ళీ ఒక 20 మంది చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇది జగన్ వచ్చే ముందు ఒక ప్రపంచంలో వీళ్ళందరూ మళ్ళీ పార్టీలోకి రావడం, కొంతమంది తెలుగుదేశంలో రావడం చాలా సంతోషంగా ఉంది. నర్సాపూర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 3 దారిని పోతుంటే పిలిచి వారికి గతంగా ఉన్న చదువుతో కండువాలు వేసేసేసి అందరికీ స్ప్రెడ్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళకి తెలియకుండా విధంగా వేశారు. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్నాము మద్దతుగా. వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు తెలియజేసుకుంటూ వారి కాక ఇంకా టీడీపీ వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే నర్సాపురం రామసముద్రం మండలం నర్సాపురం పంచాయతీ ఊలవాడ పంచాయతీ నర్సాపురం హ్యాబిటేషన్ నుండి గ్రామం నుండి హ్యాబిటేషన్ నుండి మా కుమ్మడిగా అందరూ కలిపి ఈరోజు చాలా మంది కొంతమంది టీడీపీలో ఉన్నారు. కొన్ని కాపురాలు టీడీపీలో ఉన్నాయి. 90% వైఎస్ఆర్పీగా, మిగిలిన 10% కూడా టోటల్ ఈ రోజు మదనపల్లికి వచ్చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. దానికంటే ముందు మేము వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరల్లా. రేపు ఈ సభను మేము జయప్రదం చేస్తామని వాళ్ళు వాలంటరీగా ఇక్కడికి వచ్చేసి ఈరోజు అందరి సమక్షంలో పార్టీలో చేరారు. ఇది చాలా సంతోషము. ఇదే విధంగా చాలా వరకు అన్ని గ్రామాలు రామచంద్ర మండలం కానీ, నిమనపల్లి మండలం కానీ, మదనపల్లి రూరల్ కానీ, ఈవెన్ మున్సిపాలిటీ దగ్గర నుండి కూడా చాలా మంది వలస వచ్చేదానికి రెడీగా ఉంటారు. ఇది చూసి మొన్న జరిగిండే సీఎం సభ చంద్రబాబు నాయుడు గారి సభ చూసేసి అందరూ వాళ్ళకు ఇది తెలిసిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఆదరణ ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు లేదని తెలిసిపోయి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఒకటయ్యి ఆయన చేసే అభివృద్ధిలో మేము ఆయనతో మమేకమయ్యి ప్రతి దాంట్లో మేము ముందు ఉండాలని చెప్పి ధోరణితో వాళ్ళు ముందుకు వస్తున్నారు. చాలా మంచి సంతోషము. దీన్ని బట్టి చూస్తామంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా మన మదనపల్లి ఎగురేస్తాము. మన సీనియర్ నాయకులు తిప్పాడి సార్ కానీ, నరేష్ అన్న కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరినారు. ఇదే విధంగా ఎవరు వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ఇదే విధంగా ఆహ్వానిస్తాము. ఖచ్చితంగా వాళ్ళు కూడా అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ అభివృద్ధిలో వీళ్ళు పాల్పొందడానికి అవకాశం ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం. మదనపల్లి నియోజకవర్గానికి ఏం చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఓట్లు అడగడానికి సిద్దమంటూ వస్తున్నారని మదనపల్లి కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ సూటిగా ప్రశ్నించారు. నేడు మదనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఇదే టిప్పు సుల్తాన్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
బీటీ కళాశాల ప్రభుత్వ పరం చేయడం సరే, అందులోని సిబ్బంది, కోర్సులు, సౌకర్యాల మాటేంటని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా వాటర్ గ్రిడ్ ద్వారా 400 కోట్లతో త్రాగునీటి సమస్య తీరుస్తామన్నది బూటకపు వాగ్దానం కాదా అన్నారు. టిప్పు సుల్తాన్ మసీదుకు 5 కోట్లు, మదనపల్లిలోని రోడ్లు, కాలువల నిర్మాణానికి 30 కోట్లు, మదనపల్లిలో 3 బ్రిడ్జిలకు 14 కోట్లు, బహుదా నదిపై బ్రిడ్జికు మరో 7.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, నేటికి ₹1 విధించిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ రాష్ట్ర అభివృద్ధి, మదనపల్లి అభివృద్ధి ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల తన పరిపాలనలో మడమ తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. రేపు సంవత్సరం తర్వాత రెండో పర్యాయం సిద్ధం సభకు మదనపల్లికి రాబోతా ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడికి వచ్చి ముస్లిం మైనార్టీలను ఓట్లు అడిగేదే ఈ సభ ఉద్దేశం. మదనపల్లిలో గల, ఆంధ్రప్రదేశ్లో గల ముస్లిం మైనార్టీలకు ఏం చేశారని మీరు ఓట్లు అడగల. సంవత్సరం ముందు మదనపల్లికి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. 5 కోట్లతో నూతన మసీదు నిర్మాణానికి డబ్బులు ఇస్తానన్నారు. ఇంతవరకు ₹5 కూడా ఇవ్వలేదు. మదనపల్లిలో గల 3 ప్రధాన బ్రిడ్జిలకు ఒక 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని చెప్పారు. ₹14 కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఎన్నికలు నేను వచ్చే లోపల సంపూర్ణ మద్య నిషేధం చేసి నేను ఎన్నికలకు వస్తాను, మిమ్మల్ని ఓటు అడుగుతానని చెప్పారు. కానీ ఆ సంపూర్ణ మద్య నిషేధం మాట దేవుడెరుగు. కంప్లీట్ గా మద్యం స్కామ్ తో, నాసిరకం మందుతో, లిక్కర్ స్కామ్ తో పేద ప్రజల ప్రాణాలకే ఎసురు పెట్టేసి మాట తప్పాడు, మడం తిప్పాడు. ముస్లింల మైనార్టీలకు ఎలాంటి చట్టం తెస్తే ఇరుకున పెట్టొచ్చో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సిఏఈ ఎన్ఆర్సీ అనే బిల్లులు పెడితే బేషరతుగా ప్రోటెం స్పీకర్ అయిన మిథున్ రెడ్డి గారు, అలాగే ఇంకో ఎంపీ గారు పోయి మన సీఎం సూచన మేరకు బేషరతుగా బిల్లులకు మద్దతు తెలిపి సంతకాలు చేయవచ్చారు. దాని అర్థమేమి? ముస్లింలకు, మైనార్టీలకు నేను అండగా ఉండానన్నా? వాళ్ళకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బిల్లులకు సంతకాలు చేస్తే దాని అర్థమేమి? అంతర్యమేమి? వాళ్ళతో ఉన్న కుమ్మక్కేమే? బాబు, జగన్, పవన్ల పార్టీ వాళ్ళల్లో ఎవరికి ఓటేసినా, వైసీపీకి ఓటేసినా, టీడీపీకి ఓటేసినా, పవన్ కళ్యాణ్కి ఓటేసినా, ఎవరికి వేసినా అది బీజేపీ ఖాతాలోకే వెళ్తుంది. అది భారతదేశానికి మంచిది కాదు. కాబట్టి వీళ్ళందరూ ఒక్కటే, ఒకరు ప్రత్యక్ష పొత్తు, ఇంకొకరు పరోక్ష పొత్తు. భారతదేశానికి గాని, ప్రజలకు గాని మేలు జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీతోనే నడవాల. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ప్రజల్లో మేమై, ప్రజల్లో తనై, వారి అభివృద్ధే, వారి ఆకాంక్షలే ప్రతిబింబించే విధంగా 9 గ్యారంటీలు మన ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలతో మమేకమై, ప్రజల కోసమే ఉన్న భారతదేశం కోసం 139 సంవత్సరాల నుంచి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి ఒక్కరూ తమ ఔన్నత్యాన్ని చాటుకుని అభివృద్ధిలో భాగం పంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, భవన కార్మికులు ఈ రోజున ఎంత సమస్యలు నెట్వర్క్ గా ఉన్నాయంటే వారి దగ్గరికి మీరు వెళ్లి ఒక్కసారి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు, భవన కార్మికులు పడే బాధలు మీరు చూడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు, అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, అదేవిధంగా కేజీ నుండి పీజీ వరకు విద్య, అదేవిధంగా మహిళలకు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా 9 కార్యక్రమాలు, మహోన్నతమైన కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి ముందుకు వెళ్లేదానికి సంసిద్ధమై సైనికులను తయారు చేసేదానికి సైనికులు ముందుకొస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే దేశానికి, రాష్ట్రానికి అవసరమని చెప్పి, అదేవిధంగా తనంతా తానై ఈ రోజు నియోజకవర్గంలో ఈరోజు రెడ్డి సాహెబ్ గారు కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నత శిఖరాన్ని తీసుకువెళ్లిన వ్యక్తికి నేను గర్వంగా చెప్తున్నాను. ఈ రోజు ఖచ్చితంగా
న్యాయం జరుగుతుంది. ఉన్నత స్థానంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక మహోన్నత శిఖరంగా తీసుకుపోయేదానికి మేము వెనకడుగు వేయమని చెప్పి ఆయన ఎదురులో పనిచేస్తామని చెప్పి మనం తెలియజేస్తున్నాం. టిప్పు సుల్తాన్ మైదానం అభివృద్ధికి ఇస్తామన్న 5 కోట్ల రూపాయలు ఇవ్వకుండా అదే మైదానంలో ఏ విధంగా సిద్ధమంటూ సభ నిర్వహిస్తారని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఎం మస్తాన్ నిలదీశారు. నేడు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు నాగూర్ వలి, రఫీ, బాబాజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలను మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు. గత ఏడాది నవంబర్లో ఇదే టిప్పు సుల్తాన్ మైదానంలో సభ నిర్వహించి మసీదు మైదానం అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విదిల్చిన పాపాన పోలేదన్నారు. మళ్లీ అదే మైదానంలో ఏ ముఖం పెట్టుకుని సభ నిర్వహిస్తారని నిలదీశారు. ముస్లింలు వైసీపీని నమ్మే స్థితిలో లేరని, టీడీపీతోనే ఉన్నారని స్పష్టం చేశారు. రేపు సిద్ధమని చెప్పి ఈ రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజల్ని మేలుకొల్పేదానికే ఈరోజు మేము ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, మదనపల్లి నియోజక ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం 30వ తేదీ బటన్ నొక్కుడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే సభా ప్రాంగణం జరుగుతూ ఉందో గత సంవత్సరం నవంబర్ 30వ తేదీ కూడా అక్కడే సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పలు హామీలు, పలు నిధులు, దాదాపు 600 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. కానీ 6 నెలలు గడుస్తున్నప్పటికీ కానీ ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు. ముఖ్యంగా ఆ నిధుల విషయానికి వస్తే మదనపల్లిలో వాటర్ సమస్య గురించి, వాటర్ గ్రిడ్ గురించి 400 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే పట్టణంలో 3 బ్రిడ్జిల నిర్మాణానికి 37,000 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఆ సభలో ప్రకటించడం జరిగింది. మదనపల్లి మున్సిపాలిటీ పలు అభివృద్ది కార్యక్రమాలకి 30 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. ప్రకటించిన నిధుల్లో ఒక్క రూపాయైనా ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగిందా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ నిధులు విడుదల చేయించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు చొరవ చూపలేదు? 6 నెలల ముందు ఎక్కడైతే సమావేశం పెట్టారో, ఏ సభా ప్రాంగణమైతో అదే స్థలంలో అటువంటి సభా ప్రాంగణమే పెట్టి మదనపల్లిలో మరొక్కసారి నియోజకవర్గ ప్రజలకి మోసం చేయడానికి, నమ్మక ద్రోహం చేయడానికి ఈ ముఖ్యమంత్రి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గం ప్రజలు మేలుకోవాలి. ఈ ఉత్తుత్తి ప్రభుత్వాన్ని, నమ్మక ద్రోహ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పటి వరకు ఈ నియోజకవర్గ పట్టిన శని విడిపోదని ఈ నియోజకవర్గ ప్రజలకు నేను సభాముఖంగా, పత్రికా విలేకరుల సమావేశం ముఖంగా కోరుతున్నాను. ఏ రాష్ట్రం లేని విధంగా మొట్టమొదట మసీదులకు ఇమాములు గాని, మౌజన్లు గాని గౌరవ వేతనాన్ని ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అదేవిధంగా హజ్ పోవాలంటే హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాల్సిన సమయం ముస్లింలు ఎంతో బాధపడేవారు. అది గ్రహించి విజయవాడలో ఒక హజ్ హౌస్, కడపలో ఒక హజ్ హౌస్ నిర్మించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. అదేవిధంగా ఎన్నో సత్తుంటారు. ఈయన పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేసి, ముఖ్యంగా మీకు ఇస్లామిక్ బ్యాంక్ పెట్టాననేసి చెప్పి ఆ బ్యాంకు కూడా పెట్టలేదన్నమాట. అదేవిధంగా 50,000 రూపాయలు దొంగ పథకాలు ఇస్తామంటే నేను 1,00,000 రూపాయలు ఇస్తాననేసి చెప్పి అనేక వేల అప్లికేషన్లు పెండింగ్ ఉంటాయి. ఒక్కటి కూడా ఈ ప్రభుత్వంలో ఇచ్చిందంటూ లేదు. అందువల్ల ముస్లింలంతా బాగా గ్రహిస్తున్నారు. మేము ముస్లిం సోదరులు ఒకటే అంటున్నాము, గతంలో మీరు మోసపోయినారు. ఈసారి కళ్ళు తెచ్చి గతంలో అంతకుముందు చేసిన చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలను ఆలోచించి ఈ యొక్క మోసపు వాగ్దానాన్ని మీరంతా నమ్మకూడదని మేము కోరుకుంటూ, అదే కాకుండా ఈ యొక్క మదనపల్లి కాన్స్టిట్యూషన్ షాజహాన్ బాషా గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చేసిన సంగతి మీకంతా తెలిసిన విషయం కాకుండా ఈయన మన కాన్స్టిట్యూషన్ కొత్త వ్యక్తి కాదు. దయచేసి ఆలోచించి మనం అందరం కలిసి ప్రత్యేకంగా
షాజహాన్ బాషా గారిని అఖండ మెజార్టీతో ఆయన గెలుస్తాడు. ఎప్పుడు షాజహాన్ బాషా గారికి తెలుగుదేశం పార్టీలో టికెట్ చేయడం టికెట్ అయిపోయింది. ఏమే ఈసారి తెలుగుదేశం పార్టీలో గెలిచేది షాజహాన్ బాషా గారి అని. కాకపోతే తక్కువ మెజార్టీ కాబట్టి కనీసం 50,000 మెజార్టీలో గెలిపించాలని మిమ్మల్నంతా మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. పల్లి మైనారిటీలు ఆలోచించాలి. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రతి కష్టమున్నా ఏ కష్టమున్నా కూడా పలికే వ్యక్తి, ఉత్తముడు, రాజకీయం ఉండే వ్యక్తి షాజహాన్ బాషా గారు. అన్ని విధాలుగా కూడా మదనపల్లి ఎమ్మెల్యేగా అయ్యే అర్హత ఉండే వ్యక్తి. ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన అభ్యర్థాన్ని బలపరిచి మదనపల్లి మైనార్టీ సోదరులు కూడా దీన్ని గమనించాలి. వైసీపీలో ఎప్పుడు కూడా మీరు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రం వాడుకున్న సందర్భం తప్పితే ఎక్కడ కూడా మీకు సముచిత స్థానం ఎక్కడా లేదు. షాజహాన్ బాషా గారు అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన అభ్యర్థిత్వాన్ని, ఆయన నాయకత్వాన్ని బలపరిచి ప్రతి ఒక్క మైనారిటీ సోదరులు ఆయన వెంట నడవాలని చెప్పి ఈ మైనారిటీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎన్ఆర్సీ, సిఏఏ పైన ఒక అభద్రతా భావాన్ని తీసుకొని పోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము మైనారిటీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీకు ఏ ఒక్క కుటుంబానికి కూడా ఏ అన్యాయం జరిగినా కూడా అది పూర్తి బాధ్యత షాజహాన్ బాషా గారిదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఎక్కడ కూడా ఏ పొరపాటు కూడా జరగదని చెప్పి, ఎవరికి కూడా ఏ అన్యాయం జరగదని చెప్పి, కేవలము అది చంద్రబాబు గారి నాయకత్వంలో షాజహాన్ బాషా గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క మైనారిటీ కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మైనారిటీలకు అండగా నిలబడే పార్టీ. ఇది ప్రజలు గమనించాలా, మైనారిటీ సోదరులు గమనించాలా. ఇప్పటికైనా కూడా వైసీపీ నాయకులు మైనారిటీలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా వాడుకుంటాడు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ సంక్షేమానికి కానీ వాళ్ళ అభివృద్ధి కానీ పాటుపడిన సందర్భం ఎక్కడా లేదు. ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. మీ వెంట మీ సంక్షేమానికి, మీ అభివృద్ధికి పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, గౌరవ షాజహాన్ బాషా గారు, చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ముస్లిం మైనార్టీలకు చాలా అన్యాయం చేసిందని సోషల్ మీడియాలో దీంట్లో మాట్లాడుతున్నారు. అయ్యా వైఎస్ఆర్సీపీలో ఉన్న మైనార్టీ సోదరులారా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీతో అంట సాగుతూ, వాళ్ళు ఏ బిల్లులు పెట్టినా మద్దతు పలుకుతూ వాళ్లతోనే కాపురం చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకుంటే అది తప్పు అని మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా సబ్జెక్టు మాట్లాడాలా, ఎవరు ఏం చేసినారనే దానికి సోషల్ మీడియాలో వద్దు. మీకు ఎవరైనా సబ్జెక్టు మీద అవగాహన ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలందరూ వస్తాం, మీరు రండి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మాట్లాడుకున్నాం తప్ప ఊరికే అనవసరంగా సోషల్ మీడియాలో పెడితే లాభం ఉండదు. కాబట్టి దీన్ని గమనించి మీకు ఎవరైనా సబ్జెక్టు మీద అవగాహన ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలందరూ వస్తాం, కూర్చొని మాట్లాడదాం రండి. మీరేం చేశారో మేమేం చేస్తారో మాట్లాడుకుంటాం తప్ప ఇలాంటి అవాకు చవాకులు పేలుతూ వ్యక్తిగతంగా షాజహాన్ అన్న గారిని విమర్శిస్తే మీకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. ఈ రోజు మైనార్టీలు స్వేచ్ఛగా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ, షాజహాన్ బాషా అన్నగారు తప్ప మరొకరు లేరని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి మాత్రం సోషల్ మీడియాలో ఇంత మాటలు మాట్లాడితే మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. 100 ఏళ్ల కాలం క్రితమే సైన్స్ నుంచి పుట్టింది సాంకేతికత అని కల్పగం అటామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధి డాక్టర్ జాన్ ఫిలిప్ పేర్కొన్నారు. నేడు న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మదనపల్లి శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో నందు 3 రోజుల పాటు వర్క్షాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ బాబు, ఎస్వీయు ప్రొఫెసర్లు విజయభాస్కర్ రావు, దేవప్రసాద్ రాజు విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ వర్క్షాప్ కు కన్వీనర్ గా జయశంకర్ వ్యవహరించగా కరెస్పాండెంట్ గురుప్రసాద్, ప్రిన్సిపల్ రమాదేవి, వైస్ ప్రిన్సిపల్ రాఘవేంద్ర, ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామాంజులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని 3 సైన్స్ అకాడమీలు సంయుక్తంగా నిర్వహించే ఈ సైన్స్ వర్క్షాప్ సాధారణంగా ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో జరుగుతుందని, కానీ ఈసారి ఎంపికల్లో రాష్ట్రంలోనే తొలిసారిగా NAA CA+ గుర్తింపు కలిగిన శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలకు దక్కడం గమనార్హమన్నారు. సైన్స్లో మూలకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, వాటి ఉపయోగాలు, ఫలితాల గురించి వివరించారు. చెన్నైలోని శివనాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ NP రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చాలా చురుగ్గా ఉంటారని, సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటారన్నారు.
lemon, you can see it is face separated, right? జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఫిజిక్స్ సైన్స్ వర్క్షాప్ లో భాగంగా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీ, ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అలహాబాద్, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ బెంగళూరు వీటి ఆధ్వర్యంలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఫంక్షనల్ మెటీరియల్స్ గురించి ఈరోజు అవగాహన సదస్సు జరుగుతోంది. ఈ వర్క్షాప్ 3 రోజులు జరుగుతుంది. స్టూడెంట్స్ ని రీసెర్చ్ వైపున వాళ్ళపైన మోటివేట్ చేయడం కోసం ఈ వర్క్షాప్ ఇక్కడ జరుగుతుంది. ఇంతవరకు మేము మా పిల్లల్ని ఇట్లా వర్క్షాప్స్ బయటకు పంపిస్తుంటే ప్రైవేట్ కళాశాలలో మొదటిసారిగా మా కళాశాలలో జరుగుతుంది ఈ వర్క్షాప్. మా పిల్లలు చాలా బాగా అందరూ అటెండ్ అవుతున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారములు. ఇండియన్ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు అంటే 3 రోజులు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సైన్స్ పట్ల ప్రోత్సాహము మరియు ఆసక్తి పెంచడానికి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుగాను ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నుంచి ప్రొఫెసర్ జాన్ పిలుపు గారు, నాడార్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ఎన్పి రాజేష్ గారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఫర్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ డాక్టర్ పి బాబు గారు, మరియు నేను అంటే ప్రొఫెసర్ జయశంకర్, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం మాజీ ఆచార్యులు కలిసి నిర్వహిస్తున్నాము. ఈ సదస్సు నిర్వహణకు శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గారు డాక్టర్ జి గురుప్రసాద్ గారు, ప్రిన్సిపల్ మేడం రమాదేవి గారు సహకారం అందిస్తున్నారు. ఈ సదస్సుకు మదనపల్లి డివిజన్లోని కళాశాల అధ్యాపకులు సుమారు 200 మంది పాల్గొన్నారు. హెల్పింగ్ మైండ్స్ 11వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం మదనపల్లి మహిళా డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు బషీర్, ముస్కాన్ సహకారంతో శానిటరీ ప్యాడ్ బ్యాంకును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ నెలసరి అనగా పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ అంటూ ఆ సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలతో పాటు అపోహలు తొలగిస్తూ ఇంట్లో పాత చీరలు లాంటివి నెలసరికి వాడటం వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మదనపల్లి మహిళా డిగ్రీ కళాశాలకు రూరల్ ప్రాంతాల నుండి అమ్మాయిలు చదువుకోవడానికి వస్తూ ఉంటారని, వారికి అండగా శానిటరీ ప్యాడ్ బ్యాంకు సేవలు అందుతాయని పేర్కొన్నారు. So thank you so much, Abubakar and team. ఇప్పుడు ముస్కాన్ని మిమ్మల్ని అంతా ఉద్దేశించారండి మా డోనర్. హెల్పింగ్ మైండ్స్ దశాబ్ద ప్రయాణం పూర్తి చేసుకొని అంటే 10 ఏళ్ళు పూర్తి చేసుకొని ఏప్రిల్ 7వ తేదీన 11వ సంవత్సరంలోకి అడుగుపడుతుంది మన హెల్పింగ్ మైండ్స్. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో 18,000 మంది రక్తదానం చేయడమే కాకుండా 28 ప్రాంతాల్లో స్వచ్ఛందంగా మా సొంత నిధులతో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, మదనపల్లి, గురుంకొండ 2 ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంక్ సేవలు, ప్రతిరోజు 150 మందికి అన్నదానం అంటే ఫుడ్ బ్యాంక్ సేవలు అందిస్తుంది మన హెల్పింగ్ మైండ్స్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటి శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ చేసిన ఘనత హెల్పింగ్ మైండ్స్ది గత సంవత్సరం తంబాలపల్లిలో ఆవిష్కరించడం జరిగింది. అదే కాకుండా జనవాసాల్లోకి వచ్చినటువంటి విషపూరితమైన సర్పాలను సైతం పట్టుకొని సురక్షిత అటవీ ప్రాంతాల్లో కూడా వదిలివేస్తూ, అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి
క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ మొదలుపెట్టి ఇప్పటికీ 43 మంది హెయిర్ డొనేషన్ కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్స్ పూర్తి ఉచితంగా అందిస్తుంది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మామూలుగా ఇళ్లలో ఏమనంటే తల్లిదండ్రులు మగపిల్లలు ఎవరినంటే కన్నా చిన్నపిల్లలు బ్లాక్ కవర్లో తీసుకొని వచ్చి ఇది ఏమిటమ్మా అంటే ఇది నీకు తెలియదు నాన్న, నీకు చెప్పే విషయం కాదు నాన్న అంటారు. తల్లిదండ్రులకు మేము చెప్పే మా నుంచి సందేశం ఏమనంటే ఆ చిన్న వయసు నుండే ఆ మగపిల్లల్లో ఒక చిన్న ఆలోచన మెదలాలి. ప్రతి మహిళ, మన అక్క, చెల్లి, అమ్మ ఎవరైనా కావచ్చు, ప్రతి నెల 5 రోజులు నరకయాతన నడిపించి నిస్సహాయత, చిరాకు, కోపం వంటి ఎమోషన్స్ ని ఒక్కసారిగా భరించి మొహంలో చిరునవ్వుతో కల్పిస్తుంది మహిళ. అటువంటి గొప్ప జన్మ మహిళ. ఈ యొక్క మంత్లీ విషయం, పీరియడ్స్ లేకపోతే మనిషి జన్మ అనేదే లేదు అని గుర్తించుకోవాలి అని వాళ్ళ చిన్నపిల్లలకి ఎప్పుడైతే చెబుతా వస్తారో, నాయనా ప్రతి మహిళ, నీ యొక్క అక్క కావచ్చు, నీకు చెల్లి కావచ్చు, నీకు అమ్మ అయినటువంటి నాకు కావచ్చు, రేపు నీకు కాబోయే భార్య కావచ్చు, ప్రతి నెల 5 రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నేర్పిస్తే గన అప్పుడు రోడ్లలో వచ్చేటప్పుడు మహిళలను చూసినప్పుడు, అమ్మాయిని చూసినప్పుడు గౌరవం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇళ్లలో నీ భార్య వచ్చినప్పుడు రేపు పొద్దున్నే ఆ 5 రోజులు రెస్ట్ ఇచ్చి ఆ 5 రోజులు నీ ఇంట్లో పని చేయని చెప్పే అవకాశం కూడా మనకు ఉంటుంది. శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఈ మంత్లీ విషయంలో నిర్మోహమాటమో లేదంటే సిగ్గుపడడమో ఎటువంటి విషయం లేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, ప్రత్యేకంగా మోహన్వల్లి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. పవిత్ర రంజాన్ మాసంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు మదనపల్లిలోని రామారావు కాలనీ మసీద్ వద్ద ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగిందని అధ్యక్షులు శ్రీచంద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆకలి విలువ తెలుసుకోవడమే రంజాన్ మాస ఉపవాస దీక్ష ఉద్దేశమని, మనిషి ఆకలి తీర్చేలా దానం ఇవ్వడమే కాకుండా వారి ఆకలి తీర్చడం పుణ్య కార్యములుగా భావిస్తారని, ఇలాంటి పవిత్ర మాసంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తామన్నారు. భారతదేశంలో సర్వ మతాలు, సర్వ ఆచారాలు, విభిన్న ఆచారాలు అన్ని సమీకృతమైనటువంటి ఏకైక దేశం భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశం మన భారతదేశం. ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసం ఉండి వారి దీక్షను కొనసాగించి ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని చాలా భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది, ఆచరించడం జరుగుతుంది. వీరి యొక్క ఆచారానికి మద్దతుగా బహుజన సేన ఆధ్వర్యంలో భారతీయ సమైక్యతను కాపాడడానికి అన్ని మతాల వారు ఈ రోజున ఉపవాసం ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఒక విందును ఏర్పాటు చేసి ఆ విందులో సర్వమత సమ్మేళనంగా కనపడే రకంగా బహుజన సేన ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ఈ రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలో రామారావు కాలనీలో ఉన్నటువంటి యువత, అన్ని వర్గాల యువత ఈ రోజున బహుజన సేన ఆధ్వర్యంలో ఒక హిందూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతీయ సమైక్యతను చాటడానికి, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తామని, ఈ ప్రయత్నానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ జై భీమ్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏప్రిల్ 2న మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయండి. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజ్ఞప్తి. సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్తో కలిసి పరిశీలించిన ఎంపీ. మదనపల్లిని జిల్లాగా చేయకుండా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. టీటీడీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. మదనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన షాజహాన్ బాషా. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.